నువ్వు మాట్లాడేది? నాన్న నన్ను చంపుతున్నాడని నేనెవరికో చెప్పడం ఏంటి? అసలు మీ నాన్నగారి మీద అలాంటి అభాండం వేయడానికి నీకు నోరెలా వచ్చిందే? నువ్వేం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదమ్మా. అసలు అలా చెప్పానని నీకెవరు చెప్పారమ్మా? నీ స్నేహితురాలు సుబ్బలక్ష్మి షాపు దగ్గరకు వచ్చిందంట. మీ నాన్నగారిని హంతకుడని కూని కోరని నానా మాటలు అని ఆయన పరువు తీసి వెళ్ళింది. కూతుర్ని చంపించడానికి కిరాయి హంతకులు పెట్టిన కసాయి తండ్రి అని అందరి చేత చీర కొట్టించి వెళ్ళిందంట. ఆ మాటలు విని ఇంటికొచ్చి గుండెలు పగిలేలా ఏడుస్తున్నారే. ఎందుకు ఇలా చేశావు? అమ్మా, తనకి నేనేం చెప్పలేదు. సుబ్బలక్ష్మి ఎందుకు ఇలా చేసిందో నాకు తెలియదమ్మా. మూసుకోవే. నువ్వు చెప్పకపోతే అది షాప్కి ఎందుకు వస్తుంది? మా ఆయనతో గొడవ ఎందుకు పడుతుంది? నీకు నీ స్నేహితురాలికి చంపడం అంటే అంత తమాషాగా ఉందా? ఆ అమ్మాయితో చెప్పి కావాలనే మీ నాన్నగారిని బాధ పెట్టాలనే కదా నువ్వు ఇదంతా చేసింది? అమ్మా, నేను చెప్పేది విను. ఇంకా నువ్వు మాట్లాడకే మూద నష్టపుదానా. అయ్యో, అమృత మా కూతురని మేము జాలిపడ్డంత సేపు కూడా మా ప్రేమను నిలుపుకోలేదు కదే. తల్లిదండ్రులంటే ప్రత్యక్ష దైవాలని నీ చదువు చెప్పలేదా నీకు? లేదమ్మా, నాన్న నా పాలిటి దేవుడు. ఆ దేవుణ్ణే ఈరోజు హద్దకుణ్ణి చేశావు కదే. నా భర్త బిడ్డల్ని ప్రాణంగా ప్రేమించేవాడే కానీ ప్రాణాలు తీసే కషాయవాడు మాత్రం కాదే. నిన్ను ప్రాణంలో ప్రాణంలా చూసుకుని పెంచి పెద్ద చేసినందుకు హంతకుడని కూని కోరని ఆయనకి బిరుదులిస్తున్నావా? నేను నిన్ను 9 మాసాలు మాత్రమే మోసికన్నానే, కానీ ఆయన నిన్ను 20 ఏళ్ళు నెత్తి మీద పెట్టుకుని పెంచారు. అలాంటి తండ్రికి కూతురుగా పుట్టాలంటే నువ్వు ఎన్నో జన్మల పుణ్యం చేసుకోవాలి. అసలు ఆయన నిన్ను చంపాలనుకోవడం ఏమిటే? నువ్వు కారు కింద పడబోతుంటే ప్రాణాలకు తెగించి నిన్ను కాపాడారు. నిన్ను చంపాలనుకుంటే ఎందుకు కాపాడతారు? నువ్వు చేస్తున్న తప్పులకి నీ మీద ఆ క్షణం కోపం ఉన్నా ఆ తర్వాత మా మనసులో నీ గురించి ఎప్పుడూ చెడుగా ఆలోచించలేదు. నీ మానాన నిన్ను వదిలేశాం. నువ్వెక్కడున్నా క్షేమంగా ఉండాలని రోజు ఆ దేవుణ్ణి ప్రార్థించావు. అలాంటిది నువ్వు ఆయన్ని హంతకుడు అనిపిస్తావా? తల్లి ప్రేమ పుట్టిన క్షణం నుంచి బిడ్డకి తెలుస్తూనే ఉంటుంది. కానీ తండ్రి ప్రేమ పచ్చి పాలలో మీగడ లాంటిది. తెలియదు, ఆ పాలు కాచితేనే ఆ మీగడ కనిపిస్తుంది. మీ నాన్నగారి ప్రేమ కూడా అంతేనే. నువ్వు కాలేజీ ఫస్ట్ వచ్చావని తెలిసి ఆ ఆనందాన్ని మాతో పంచుకోలేక ఎవరితో చెప్పుకోవాలో తెలియక చాటుగా గదిలోకెళ్ళి నీ ఫోటో చూసుకుని అమృత నా కూతురు అని మురిసిపోయిన వెర్రిబాగులోడే మీ నాన్న. అమ్మా, నాన్న గురించి నాకు తెలుసమ్మా. నా మీద ఆయన కోపం ఉన్నా మనసులో చెప్పుకోలేనంత ప్రేమ ఉందని నాకు తెలుసమ్మా. మరైతే నీ స్నేహితురాల చేత ఎందుకలా మాట్లాడించావు? అమ్మా, నాకే పాపం తెలియదమ్మా. లేదు, నువ్వన్నీ తెలిసే చేస్తున్నావు. చదువుకున్న దానివి కదా. మా ఆయన నిన్ను అందరి ముందు గొంతు పట్టుకుని చంపబోయాడని కక్ష కట్టే ఇదంతా చేస్తున్నావు. కోటీశ్వర్ల కొంపకి కోడలవుతున్నావు కదా, ఆ పొగరుతోనే చేయిస్తున్నావు. మమ్మల్ని జైల్లో పెట్టిస్తానని బెదిరిస్తున్నావా? లేదమ్మా, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అమ్మా, ఒక్కసారి నా మాట వినమ్మా. ఇన్ని రోజులు నాన్న మాత్రమే నన్ను అపార్థం చేసుకుంటున్నారని బాధపడేదాన్ని. అమ్మగా నువ్వైనా నన్ను అర్థం చేసుకుంటావని ఎంతో ఆశతో ఉండేదాన్ని. ఇప్పుడు నువ్వు కూడా నాన్నలాగే నన్ను అపార్థం చేసుకుంటున్నావు. ఏంటమ్మా ఇది? నేను కాదే, నువ్వే మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నావు. లేదమ్మా, అసలు సుబ్బలక్ష్మితో నేను ఈ విషయం గురించి చెప్పలేదు, అసలు మాట్లాడలేదు. తను ఎందుకు ఇలా చెప్పిందో నిజంగా నాకు తెలియదమ్మా. చూడు, మా ఆయన నిన్నేమీ చేయడు. నిన్ను చంపాలన్న ఉద్దేశం మా ఆయనకే కాదు, మాకెవ్వరికీ లేదు. అవసరమైతే మేం చచ్చిపోతాం గాని నువ్వు మాత్రం క్షేమంగా ఉండాలమ్మా, క్షేమంగా ఉండాలి. నువ్వెన్ని తప్పులు చేసినా మాకెంత నష్టం చేసినా మేం భరిస్తాం. కానీ
నీకు మాత్రం నష్టం చెయ్యం. అది తెలుసుకోమ్మా నువ్వు. అమ్మా అమ్మా అమ్మా, ఒక్కసారి ఆగమ్మా. నేను చెప్పేది పూర్తిగా వినమ్మా. కావాలంటే నేను సుబ్బలక్ష్మి దగ్గర తీసుకెళ్తాను. నేను నాన్న గురించి అంత మాట చెప్పలేదమ్మా. నా మాట నమ్మమ్మా. పుట్టమ్మా. వద్దమ్మా, నువ్వు ఓట్లు వేయద్దు. నువ్వు ఓట్లు వేసి వేసి ఇదిగో మమ్మల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చావు. మళ్ళీ నీ ఓట్లు నమ్మి మోసపోయే ఓపిక మాకు లేదు. గుండెలోని జ్వాల గుప్పుమన్నదా, కంటిలోని గంగా కట్టదాటేనా, నీది కాని పాపం నీపై నింద మోపేనా, కానరాని శాపం ఏదో కాటు వేసేనా, ఆశలన్నీ నేడే ఆవిరాయేనా, వెర్రి మొర్రి లోకం వెక్కిరించేనా, చేదునంత మింగేశాక బాధ ఎందుకే, చేరతావు ఏదో గమ్యం సాగు ముందుకే. ఆడదే 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 ఆడదే. చావుగండం ఉందని, నువ్వు త్వరలో చచ్చిపోతావని చెప్పాడు. దీనంతటికి కారణం ఆ సుబ్బలక్ష్మి. నేనే నీ దగ్గరకు వద్దామనుకున్నాను. ఇంతలో నువ్వే వచ్చావు. నీతో చాలా విషయాలు మాట్లాడాలి. అమృత, ఏంటి అలా కొట్టావు? నిన్ను కొట్టడం కాదే, నువ్వు చేసిన పనికి నిన్ను చంపిన పాపం లేదు. నేనేం చేశాను? షాప్ దగ్గరికి వెళ్ళి
మా నాన్నతో గొడవ పడతావా? గొడవ పడమని నేను నీకు చెప్పానా? అసలు విషయం నీకు తెలియదు అమృత. నీకు చావుగండం ఉందని కోదరు చెప్పాడు. ఆ విషయం నీ దగ్గరకు వచ్చి చెప్తే నువ్వు నవ్వావు. ఆ చావుగండం ఎవరి వల్ల కాదే, మీ నాన్న వల్లే. మీ నాన్న నేను చంపమని కిరాయి అంతకుడికి డబ్బులు ఇచ్చాడు. మా నాన్న గురించి ఇంకొక మాట మాట్లాడినా నేను నిన్ను చంపేస్తాను. మా నాన్న నన్ను చంపడం ఏంటి? నేను రోడ్డు మీద పరిజ్ఞానంగా వెళ్తుంటే నన్ను కార్ డాష్ పోతుంటే ఆయన తన ప్రాణాలు అడ్డు పెట్టి నన్ను కాపాడారు. ఆ విషయం తెలుసా నీకు? అనవసరంగా నువ్వేదేదో ఊహించుకుని మా నాన్న మీద నింద వేశావు. అసలు నీ దగ్గర ఏ ఆధారం ఉందని ఆయన హంతకుడని కూని కూరని తిట్టావు చెప్పు. నా దగ్గర ఆధారం ఉంది. ఏది చూపించు. చూపించడానికి ఇప్పుడు కుదరదు. ఇంకాస్త టైం ఇస్తే ఆధారాలతో సహా నీకు ప్రూఫ్ చేస్తాను. అయ్యో సుబ్బలక్ష్మి, మా నాన్న నన్ను చంపడం ఏంటి? నువ్వు ఆధారాలు చూపడం ఏంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? అమృత, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వే. నువ్వెప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను. పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసి అబద్ధాలు చెప్పి నిన్ను మీ నాన్న నేను ఎందుకు విడతీస్తానే? ఖచ్చితంగా నిన్ను చంపాలని ప్రయత్నం జరుగుతోంది. అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావే. సుబ్బు, నీకు దండం పెడతానే. ఇంతటితో ఈ విషయం వదిలే. నీ మాటలతో నాన్న చాలా హర్ట్ అయ్యారు. అమ్మ కూడా చాలా బాధపడింది. నీ తింగర్ బుచ్చుతనంతో తెగేదాకా తీసుకొచ్చావు కదే. నాకు చావుగండ ఉందని కోయిదరు చెప్పాడన్నావు. నువ్వు నాకు ఆ విషయం చెప్పావు, వదిలేమన్నాను. కానీ నువ్వేం చేశావు? ఏవేవో ఊహించుకొని ఆ చావుగండ మా నాన్న దగ్గర నుంచి నన్ను నిర్ణయానికి వచ్చి షాప్ దగ్గరికి వెళ్ళి గొడవ చేస్తావా? కన్న కూతురు చెప్పుకునే తండ్రి ఎవరైనా ఉంటారే? అసలు తండ్రి ప్రేమ అంటే ఏంటో తెలుసా నీకు? తెలీదు. నీకు నాన్నుంటే తెలిసేది. అన్న దగ్గర పెరిగావు కదా, నీకేం తెలుస్తుందే? అమృత, ఇప్పుడు నేను ఎన్ని చెప్పినా నువ్వు నమ్మే పరిస్థితుల్లో లేవు. క్లారిటీగా అన్ని విషయాలు కనుక్కున్నాక నీకు మొత్తం చెప్తాను. నిన్ను చంపాలనుకుంటుంది మీ నాన్నో లేకపోతే ఇంకెవరో త్వరలోనే కనుక్కుంటాను. సుబ్బు, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వే. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు నాకు అండగా ఉన్నావు. కానీ ఇప్పుడు ఎందుకు ఇలా చేశావు? ఇంకెప్పుడు మా నాన్న దగ్గరికి వెళ్ళి గొడవ చేయకు. ఇప్పటికే వాళ్ళు నాకు చాలా దూరం అయ్యారు. దయచేసి ఆ దూరాన్ని ఇంకా పెంచకే ప్లీజ్ సుబ్బు. నీ మాటలతో ఆయన మనసు విరిగిపోయింది. మా అమ్మ అవుట్ హౌస్కొచ్చి నువ్వు చేసిన పనికి నన్ను తిట్టి వెళ్ళింది. కనీసం ఈ విషయం నాకు ముందు ఎందుకు చెప్పలేదే? అమృత, అవన్నీ నాకు తెలీదు. మీ నాన్న కొడతాడనో మీ అమ్మ తిట్టిందనో నాకు సంబంధం లేదు. నీ మీద హత్య ప్రయత్నం జరుగుతోంది. ఇది నిజం, ముమ్మాటికి నిజం. నిజమంతే. జరిగితే జరిగింది. నేను చచ్చిపోతాను, నీకెందుకు? మా అమ్మ మా నాన్న నా పర్సనల్ లైఫ్. అనవసరంగా నువ్వు కలలు చేసుకుని మా మధ్య గొడవలు ఇంకా పెంచుకో. అమృత, నేను నీ ఫ్రెండ్నే. నువ్వు నిజంగా నా ఫ్రెండ్ అని ఫీల్ అయితే ఇంతటితో ఈ విషయం వదిలే. ఇంతవరకు నువ్వు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్. నన్ను వదిలిపెట్టు. మా నాన్నంటే నాకు ప్రాణం, దైవంతో సమానం. అలాంటి ఆయన్ని హంతకుడంటే నేను సహించను. నాకేం జరిగినా నీకేం సంబంధం లేదు. నువ్వేం పట్టించుకోకు. నన్ను ఇలాగే వదిలేవే. ఒకవేళ నిజంగా ఆయన నన్ను చంపాలనుకున్నా నేను మా నాన్న చేతిలో సంతోషంగా చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంటాను. అలాగే అమృత, వదిలేస్తాను. థ్యాంక్స్. అమృత, నువ్వు నన్ను కొట్టి చంపినా సరే నిన్ను చంపాలనుకునే హంతకుడు ఎవరో కనుక్కునే వరకు నేను వదలను. ఏంటి సుబ్బు వదలనంటున్నావు? నిన్ను పెళ్లి చేసుకునే దాకా వదలనంటున్నాను బావా.
నువ్వంటే నాకు అంత ఇష్టం. సుబ్బు, మరి కృష్ణమూర్తి చెప్తున్నావు? ఎవడో డబ్బులు ఇచ్చాడు, ఇంకెవడో కృష్ణమూర్తి అని చెప్పి అమృతను మర్డర్ చేయమన్నాడు. వాడెవడో ఎక్కడుంటాడో నాకేం తెలుసు? ఫోన్లో మాట్లాడడం కానీ డైరెక్ట్ గా నేను చూడలేదు సుబ్బు. అయ్యో, కృష్ణమూర్తిని బావ చెప్పగానే అనవసరంగా నేనే తొందరపడ్డాను. కృష్ణమూర్తి అంటే అమృత నాన్నగారు కాదేమో. సుబ్బు, ఆ కృష్ణమూర్తి సంగతి వదిలిపెట్టి మన పెళ్లి సంగతి అక్కాబావతో మాట్లాడావా? పెళ్లి లేదు గిల్లి లేదు, పో బావా. సుబ్బు, అదేంటి అంత జలకిచ్చావు? నీతో ఫోన్లో అమృతం చంపమని చెప్పిన ఆ కృష్ణమూర్తి ఎవరో నాకు తెలియాలి. తొందరగా కనుక్కొని చెప్పు, ఆ తర్వాతే మన పెళ్లి. సుబ్బు, ఆ కృష్ణమూర్తి గొడవ నీకెందుకు? ఉహుం. కృష్ణమూర్తి ఎవరో పట్టుకొచ్చి నాకు చూపిస్తేనే మనిద్దరు పెళ్లి. ఓర్ని, సుబ్బు మళ్ళీ ఈ ఫిట్టింగ్ పెట్టిందేంటి? అసలు ఈ కృష్ణమూర్తి ఎవరో కనుక్కుందామంటే విక్రమ్ బాయ్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్తే అమ్మో వద్దు, ఈసారి కరెక్ట్ గా పొడుస్తాడు. ఏంటి బావా పొడుస్తాడంటున్నావు? సుబ్బు, ఇప్పుడు కృష్ణమూర్తిని నీకు చూయిస్తే ఏం చేస్తావు? ఏదో ఒకటి చేస్తాను, నీకెందుకు? అబ్బా సుబ్బు, నేను అమృతం చంపకపోయినా తను చావడం మాత్రం ఖాయం. నేను కాకపోతే ఇంకొకడైనా అమృతం చంపడం మాత్రం గ్యారంటీ. అంతేనా బావా? సుబ్బు, మంచి మూడ్లో ఉన్నప్పుడు ఆ కృష్ణమూర్తి మ్యాటర్ అడిగి మూడంతా పాడు చేశావు. అయితే తొందరగా ఫ్రెష్ అప్ అయ్యిరా, బయటికి వెళ్దాం. థ్యాంక్ యూ సుబ్బు. అయ్యో, అవతారం బావ అమృతం చంపడం ఖాయమంటున్నాడు. ఇప్పుడెలా? కుర్రో కుర్రు అంబ పలుకు, జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మొదల మీనాక్షి పలుకు, బెజవాడ కనకదుర్గమ్మ పలుకు, కుర్రో కుర్రు. నువ్వా సుబ్బలక్ష్మి కూనా? ఏంటే ఇంత హఠాత్తుగా ప్రత్యక్షమయ్యావు? నీ మీద రోజు రోజుకి భక్తి పెరిగిపోతుంది కోయిదరా. భక్తి సరే, నెత్తి మీద కుంటేంటే కూనా? నీకోసం పాలు తెచ్చాను కోయిదరా. కడవ పాలు తాగడానికి నేనేమైనా గోకుల కృష్ణున్నా? కుర్రో కుర్రు. తాగడానికి కాదు కోయిదరా, మరి నీకు మిల్క్ అభిషేకం చేద్దామని. ఆ, మిల్క్ అభిషేకమా? ఆ అదే కోయిదరా, నీకు పాలాభిషేకం చేద్దామని. ఓం కుర్రో కుర్రాయ నమః, ఓం గట్టెరాయ నమః, ఓం కోయిదరాయ నమః, ఓం తెలిసినట్టు చెప్తానాయ నమః, ఓం కుర్రో కుర్రాయ నమః, కోయిదర సమర్పయామి. సంతోషం సుబ్బలక్ష్మి కూన. ఇవాళ భక్తి పారవశ్యంలో పాలు పోసావు, బాగుంది. రేపు కోపం వస్తే సలసలా కాగే వేడి నీళ్లతో హాటాభిషేకం చెయ్యవు కదా? ఎంత మాట, అంత గత్తర్బిత్తరాయ నమః. సరే కూర్చోవే కూన. పాలాభిషేకం చేసినప్పుడే నువ్వేదో ప్రాబ్లంలో ఉన్నావని నాకు అర్థమైందే కూన. భక్తురాని మనసులో ఏముందో తెలుసుకొని కరెక్ట్గా పాయింట్కి వచ్చావు కోయిదురా. నువ్వు చెప్పినట్టు అమృతకి చావుగండం ఉంది.